గాయత్రి మంత్రం. అసలు గాయత్రి మంత్రానికున్న పవర్ ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి తెలీదు. పెద్దవాళ్ళు చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? ఏదైనా థింగ్ని ఎందుకు చెయ్యాలి అని చెప్పలేదు. గాయత్రి మంత్రం ఎందుకు జపించాలి చెప్పలేదు. జస్ట్ జపించాలి అంతే. అర్థమైంది కదా? ఈ యూనివర్స్ అంతా ఫామ్ అవడానికి బేస్ వాక్, సౌండ్. అసలు గాయత్రి మంత్రానికున్న పవర్ ఈ జనరేషన్ వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ ఈ జనరేషన్కి గాయత్రి మంత్రం గురించి చెప్పడానికి ఎవరు ట్రై చేసినా కూడా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? ఏదైనా థింగ్ని ఎందుకు చెయ్యాలి అని చెప్పలేదు. జస్ట్ చెయ్యాలి అంతే అని చెప్పి మన మీద రుద్దారు. పూజ చెయ్యాలి, ఎందుకు చేయాలో చెప్పలేదు. దేవుడికి దండం పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలో చెప్పలేదు. గాయత్రి మంత్రం ఎందుకు జపించాలో చెప్పలేదు. జస్ట్ జపించాలి అంతే. ఇలా మన మీద థింగ్స్ అన్నిటినీ కూడా రుద్దడం జరిగింది. సో అప్కమింగ్ జనరేషన్స్ అందరూ కూడా దాన్ని ఒక బర్డెన్లా ఫీల్ అయ్యారు, ఒక చాదస్తం థింగ్లా ఫీల్ అయ్యారు. ఈ జనరేషన్ ప్రతిదాన్ని క్వశ్చన్ చేసే జనరేషన్. ఈ జనరేషన్ ప్రతిదానికి ఆన్సర్ వెతికే జనరేషన్. నువ్వు ఏది చెప్పినా సరే ఈ జనరేషన్కి ఎందుకు, ఏంటి, దానికి సమాధానమేంటి అని వాళ్ళకి చెప్పినప్పుడే వాళ్ళు అర్థం చేసుకొని పాటించగలుగుతారు. కానీ అలా చెప్పేవాళ్ళెవరున్నారు? ఎందుకంటే మన పెద్దవాళ్ళకి అన్నీ సగం సగం తెలుసు. సో ఆ సగం సగం నాలెడ్జ్తో మనం వీళ్ళకి చెప్తే వాళ్ళు ఎందుకు పాటిస్తారు? సో పెద్దవాళ్ళు చెప్తే మీరు వినరు కాబట్టి మీ స్టైల్లో నేను చెప్తా గాయత్రి మంత్రం గురించి. ఈ యూనివర్స్లో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వేదాల్లో ఉన్నాయి. ఇండియాని వేదభూమి అని అంటారు. అసలు ఒక్కసారి లాంగ్ బ్యాక్ వెళ్తే ఈ ఇస్లామిక్ రిలీజియన్, క్రిస్టియానిటీ రిలీజియన్ ఇవేమి రాకుండా యూరప్ కాలనైజేషన్ కూడా కాకన్నా ముందు మొత్తం లాంగ్ బ్యాక్ వెళ్తే ఇండియా ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ కంట్రీ విత్ సివిలైజేషన్ బిఫోర్ 10 AD. అంటే మొఘల్స్ కన్నా ముందు పర్షియన్, యూరోపియన్, చైనీస్ వీళ్ళందరూ కూడా వాళ్ల కంట్రీ నుంచి మన ఇండియాకొచ్చి వేదాల్లోని నాలెడ్జ్ తీసుకుని వెళ్లేవారు. మ్యాగస్టిన్స్, ఆల్బర్నింగ్, హాన్సాంగ్ ఈ బుక్స్ చదివితే మీకు అర్థమవుద్ది ఇండియా ఓల్డెన్ డేస్లో ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో. సో వేదాలనేవి అంత పవర్ఫుల్. అలాంటి వేదాల్ని మించింది ఏదైనా ఉంది అంటే అదే గాయత్రి మంత్రం. ఒక్క మంత్రం, ఒకే ఒక్క మంత్రం, 24 అక్షరాలున్న ఒకే ఒక్క మంత్రం మొత్తం వేదాలన్నిటికన్నా మించింది అంటే ఆ మంత్రం ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోండి. ఆ మంత్రం మనం జపించడం వల్ల మన లైఫ్లో ఏమేం థింగ్స్ జరుగుతాయో ఇమాజిన్ చేసుకోండి. అసలు ఏం కర్మరా బాబు, ఇలాంటి థింగ్స్ గురించి అసలు ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉండవు. అసలు వేదాస్ గురించి ఉండవు, మంత్రాస్ గురించి ఉండవు, ముద్రాస్ గురించి కూడా. ఒక్కొక్క ముద్ర పెట్టడం వల్ల, ఒక్కొక్క ప్రెజర్ పాయింట్ని మనం యాక్టివేట్ చేయడం వల్ల మనకి ఫోకస్ ఏ విధంగా ఉంటుంది, బాడీలో ఏమేం థింగ్స్ యాక్టివేట్ అవుతాయి, అసలు ఏమి చెప్తారు. మీరు కావాలి అనుకుంటే ముద్రాస్ గురించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తా, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మ్యాటర్కొస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళనే మనమందరం కూడా మొక్కుకునేది. అసలు వీళ్ళు ఫామ్ అవ్వడానికన్నా ముందు ఫామ్ అయిందే బ్రహ్మన్. బ్రహ్మ కాదు, బ్రహ్మన్, ఆ నిరాకార స్వరూపం. అది ఎక్కడ్నుంచొచ్చింది, ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలీదు. ఇట్ ఈస్ ద సుప్రీం కాస్మిక్ స్పిరిట్, అంటే సుప్రీం గాడ్, ఫస్ట్ ఫామ్ అయిన గాడ్. బ్రహ్మంతో పాటు వచ్చిందే వాక్. వాక్ అంటే సౌండ్. ఓం అనే శబ్దం ఏదైతే ఉందో, వాక్ ఏదైతే ఉందో, అది హిందూయిజంలో ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో మీ ఎవరికైనా తెలుసా? సో బ్రహ్మంతో పాటు వచ్చిందే ఓం, విచ్ మీన్స్ వాక్, విచ్ మీన్స్ సౌండ్. సో ఈ బ్రహ్మన్ అండ్ వాక్ కలిస్తే సృష్టించబడిన వాళ్లే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. నేను చెప్పేది మీకు ఇల్లాజికల్ కనిపిస్తుందా? సో మీకు ఇల్లాజికల్ కనిపిస్తే దీన్ని మనం సైన్స్ తోటి మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీంట్లో ఏముంది? సమ్ పీస్ ఆఫ్ ప్లాస్టిక్, పేపర్, కార్బన్. ఆ ప్లాస్టిక్ స్టిక్కర్లో, ఆ పేపర్లో, ఆ కార్బన్లో ఏముంది? దీని లోపల 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 ఏముంది? యాటమ్, రైట్? చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ప్రతి ఒక్క దాంట్లో, ఈ లైట్ లోపల, ప్రోడక్ట్ లోపల, ఫ్యాన్ లోపల, సిమెంట్ లోపల, ఎవ్రీథింగ్, ఈ వరల్డ్లో ఉన్న ప్రతి థింగ్ దాని లోపల ఉన్నది యాటమ్. ఇప్పుడు ఆ యాటమ్ లోపల ఏమేమున్నాయి? న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్, రైట్? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. యాటమ్ లోపల న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్. అసలు ఈ న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఇవన్నీ యాటమ్ లోపల ఎలా వచ్చాయి? వచ్చేడు థీరీస్ ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ థియరీ అని, ఇంకో థియరీ అని, ఇంకో థియరీ అని. కానీ ఏది కూడా ప్రూవ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇదే న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ని మన వేదాస్లో చెప్పిన జ్ఞానంతో మనం మ్యాచ్ చేయగలిగితే
మన వేదాల్లో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఈ న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్. అర్థమవుతుందా? సైన్స్తో కంపేర్ చేస్తే, అంటే మనం కల్చర్లో ఒక థింగ్ ఉంది, సైన్స్లో ఒక థింగ్ ఉంది, రెండింటినీ మ్యాచ్ చేయగలిగితే ఒక సెగ్మెంట్లో న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇదే మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చు. సో ఇన్ సమ్మరీ, బ్రహ్మ ద న్యూట్రాన్ క్రియేట్స్ బై ప్రొవైడింగ్ ఫార్మ్ టు అన్ ఎంటిటీ. ఎనీ ఎంటిటీ విత్ ఫార్మ్ హ్యాజ్ మాస్. విష్ణు ద ప్రోటాన్ గ్రాంట్స్ ఐడెంటిటీ టు ద ఎంటిటీ, ఆ ఫార్మ్ విత్ మాస్. వైల్ శివ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్స్ ద ఎంటిటీ త్రూ కెమికల్ రియాక్షన్స్. సో అర్థమైందా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. సో ఇప్పుడు ఈ న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ మూవ్ అవ్వడానికి, కదలడానికి సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ కావాలి. అకార్డింగ్ టు సైన్స్ అవి మూవ్ అవ్వాలి అంటే, రెస్ట్లో ఉన్న థింగ్స్ మూవ్ అవ్వాలి అంటే మనకి ఫోర్స్ అనేది అప్లై అవ్వాలి. సో ఇక్కడ ఇవి మూవ్ అవ్వాలంటే ఫోర్స్ అనేది ఇవ్వాలి. మన కల్చర్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకి ఫోర్స్గా యాక్ట్ చేసిందే శక్తి. సో శక్తి ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్. సో బ్రహ్మకి శక్తే సరస్వతి, విష్ణుమూర్తికి శక్తే లక్ష్మీదేవి, శివుడికి శక్తే పార్వతి. సో క్లియర్ కదా? ఫోర్స్ అనేది శక్తి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్, వీళ్లకి ఇవ్వబడిన ఫోర్స్, వీళ్లకి ఇవ్వబడిన శక్తి. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ కలిపితేనే ఒక యాటమ్. సో మన కల్చర్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను కలిపితే, మొత్తం ఒక ఫామ్లో కలిపితే ప్రజాపతి అంటారు. సో ఇప్పుడు వాక్, శక్తి, త్రిమూర్తులు వీళ్ళందరూ కలిస్తే ప్రజాపతి. సో ఫోర్స్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ అంతా కలిస్తే ఒక యాటమ్. సో యాటమ్ అంటే విచ్ మీన్స్ దిస్ యూనివర్స్. మీకు గుర్తుందా? మీ అందరికీ ఈ విషయం ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. నరసింహావతారం. ఇందుగలడు అందులేడని సందేహం వలదు. అంటే దేవుడు ఇక్కడున్నాడా అక్కడున్నాడా అని చెప్పి వాళ్ళ నాన్నగారు అడిగితే చిన్నబాబు ఈ సమాధానం చెప్తాడు, ఇక్కడ లేడు అక్కడ లేడేంటి, మొత్తం ఈ యూనివర్స్లో ఉన్నది ఆయనే కదా అని అంటాడు. అప్పుడు వాళ్ళ తండ్రిగారు ఏం చేస్తారు అంటే, పెద్ద స్తంభాన్ని ఇలా కొట్టినప్పుడు ఆ స్తంభంలోంచి వస్తాడు నరసింహావతారం, విష్ణుమూర్తి. సో పాయింట్ ఏంటంటే, ఆ గోడలో ఉన్నది ఆటమే, ఆ సోఫాలో ఉన్నది ఆటమే, ఆ కుర్చీలో ఉన్నది ఆటమే, ఆ ఫ్యాన్లో ఉన్నది ఆటమే, ప్రతి దాంట్లో ఉన్నది యాటమే. సో యాటమ్ మన వేదాస్తో కంపేర్ చేస్తే మనం ప్రూవ్ చేసిందేంటే, దేవుళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు. సో యాటమ్ అనేది యూనివర్స్ మొత్తం ఉంది. మేబీ థింగ్స్ అనేవి పాస్ అవుతూ గ్లోరిఫై చేసుంటారు. అంటే మన పెద్దవాళ్ళు మేబీ గ్లోరిఫై చేసుండొచ్చు. అంటే స్టోరీ టెలింగ్ కదా. ఇప్పుడు న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ అనే టెక్నికాలిటీస్ చెప్పకుండా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఇలా గోడబద్దలు కొట్టుకుంటూ వచ్చారు, ఇలా థింగ్స్ అన్నిటినీ చెడునంతా సంహారం చేశారు అని మేబీ వాళ్ళు గ్లోరిఫై చేసుండొచ్చు. అదే నిజమై ఉండొచ్చు, సైన్స్ తప్పుండొచ్చు, ఎనీథింగ్ మేబీ గ్లోరిఫై చేసి ఉండొచ్చు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు లేకపోయినా మనకి యాటమ్స్ ఉన్నాయి, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్. సో ఇది తప్పైనా ఇది నిజం, ఇది తప్పైనా ఇది నిజం. ఇవేమీ కాకపోయినా సరే సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది, సమ్ అమౌంట్ ఆఫ్ శక్తి అనేది ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, మ్యాటర్ గాయత్రి మంత్రమే, దాని గురించే చెప్తాను. కానీ గాయత్రి మంత్రం సూపర్ పవర్ఫుల్, రోజు జపించండి అని చెప్తే మీకేం అర్థమవుతుంది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు, యాటమ్, యూనివర్స్, ఈ కాన్సెప్ట్ అన్నీ చెప్పి యూనివర్స్ ఎలా ఫామ్ అయ్యిందో అని చెప్పి దెన్ గాయత్రి మంత్రంకి లింక్ ఏంటో చెప్తేనే కదా మీకు దాని వాల్యూ అర్థమయ్యేది. సో అర్థమైంది కదా, సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతోంది. సో ఫస్ట్ ఫామ్ అయిందేంటి? బ్రహ్మాన్. బ్రహ్మాన్ తర్వాత వచ్చిందేంటి? వాక్ అంటే సౌండ్. సో ఈ యూనివర్స్ మొత్తానికి బేస్ ఏంటి? సౌండ్, వాక్. సో ప్రజాపతి లోపల వాక్ ఫామ్లో ఈ యూనివర్స్ అనేది బిల్డ్ అయింది, ఈ యూనివర్స్ అనేది ఫామ్ అయింది. సో అర్థమైంది కదా, ఈ యూనివర్స్ మొత్తం ఫామ్ అవడానికి బేస్ వాక్, సౌండ్. ఇప్పుడు గాయత్రి మంత్రం కొద్దాం. గాయతాం త్రాయతే ఇతి గాయత్రి అంటే గానం చేసేవారిని రక్షించేదే గాయత్రి అని అర్థం. గానం అంటే ఏంటి? సౌండ్. సౌండ్ అంటే ఏంటి? వాక్. అర్థమవుతుందా? ఇప్పుడు సౌండ్ అనేది మన మైండ్లో అనుకున్నా సరే మనకది వినిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్రం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీ మైండ్లో మమ్మీ, డాడీ అనుకోండి, జస్ట్ మైండ్లో. సో ఇప్పుడు అది మీకు వినిపించిందా లేదా? మీరు అనుకున్నా. సో ఆ అనుకున్న థింగ్ కూడా వాక్, ఆ అనుకున్న థింగ్ కూడా సౌండే. సో మంత్రం మీరు అనుకున్నా సరే అది సౌండే. ఓం
భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోర్దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. దీని అర్థమేంటి అంటే భూర్ భువ స్వః అంటే భూ అంటే భూలోకం, భువ అంటే అంతరిక్షం, స్వః అంటే స్వర్గలోకం, ధీమహి అంటే ధ్యానం. సో ఈ ధ్యానం ఎవర్ని చెయ్యాలి అంటే సవితుదేవస్యః అంటే మనకు జన్మనిచ్చిన, తత్ అంటే ఆ యొక్క, వరేణ్యం వర్గః అంటే పరాశక్తిని ధ్యానం చెయ్యాలి. ధ్యానం ఎవర్ని చెయ్యాలి అంటే పరాశక్తిని ధ్యానం చెయ్యాలి. సో ఇప్పుడు క్వెషన్ ఏంటి అంటే దేనికి ధ్యానం చెయ్యాలి అంటే మన మనస్సును నహ్యః అంటే మన మనస్సును ప్రచోదయాత్ అంటే ముందుకి నడిపించడానికి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే భూలోకం నుంచి స్వర్గలోకం వరకు మన మనస్సుని కరెక్ట్ డైరెక్షన్లో నడిపించటానికి మనకి జన్మనిచ్చిన అంటే ఈ యూనివర్స్ను ఫామ్ చేసిన ఆ పరాశక్తిని ధ్యానం చేస్తున్నాము అని ఈ శ్లోకం యొక్క అర్థం. సో మ్యాటర్ ఏంటి అంటే ఈ యూనివర్స్ ఫామ్ అవడానికి బేస్ వాక్, సౌండ్, పరాశక్తి. సో ఆ పరాశక్తిని మనం ధ్యానం చేస్తే మన మనసు అనేది, మన థాట్స్ అనేవి కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఈ యూనివర్స్ అంతా కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో పాయింట్ ఏంటి అంటే ఈ యూనివర్స్ అంతా కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ గాయత్రి మంత్రం ప్రతిరోజు జపించడం వల్ల మన మనసు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా హెల్ప్ చేస్తుంది, దానికి లింక్ ఏంటి అంటే మొత్తం వేదాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ఆ సౌండ్ యొక్క కనెక్షన్, ఆ వేవ్స్, ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ చెప్పుకుంటూ రావాలి. మీకు అంత ఓపిక ఉందంటే నేను డెఫినెట్గా ఇంకొక వీడియో చేస్తా. మీకైతే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ క్లియరే కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు, యాటమ్స్, వాక్, సౌండ్ అండ్ పవర్ ఆఫ్ గాయత్రి మంత్రం. సో ఇంకా నేను చెప్పాల్సింది చెప్పినా, ఈ వీడియో తెలుగులో ఇలాంటి కాంటెంట్ చేసేవాళ్ళు లేరు, నేను రాసిస్తా. నేనెంతో కష్టపడి ఎన్నో రెఫరెన్సెస్ తీసుకొని ఎన్నో బుక్స్ చదివి వాళ్ళేం చెప్పారు, వీళ్ళేం చెప్పారు, వీళ్ళకి మన వాళ్ళకి కరెక్ట్గా ఎలా చెప్తే అర్థమవుతుందని చెప్పి నేను చాలా కష్టపడి కాంటెంట్ని గ్యాదర్ చేసి మీ దగ్గర తీసుకొస్తున్నా. అండ్ అది కూడా ఏదో ఫ్లూక్లో తీసుకురావట్లేదు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మీకు గైడ్ చేస్తూ, స్టాక్ మార్కెట్ గురించి మీకు గైడ్ చేస్తూ, లవ్, లస్ట్ ఈ ఫ్యాక్టర్స్ గురించి మీకు గైడ్ చేస్తూ, సెక్స్ ఎడ్యుకేషన్ ఫ్యాక్టర్స్ గురించి మీకు గైడ్ చేస్తూ, గాంజాలు, వీళ్ళు డ్రగ్స్, వీటన్నిటి నుంచి మిమ్మల్ని అవేర్ చేస్తూ, మెల్లగా స్పిరిచువాలిటీ థింగ్స్ని, బ్రహ్మ ముహూర్తం, దాని తర్వాత గాయత్రి మంత్రం, అసలు రియల్ రిచ్ ఎలా ఉంటుంది, వరల్డ్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా మీ దగ్గర తీసుకురాగలుగుతున్నా. ఒక ప్యాటర్న్లో, ఒక పద్ధతిలో, ఒక థింగ్ మీకు కరెక్ట్గా అర్థమవ్వాలని చెప్పి నేను తీసుకురాగలుగుతున్నా. తెలుగులో ఇంతవరకు ఇలాంటి ఒక ఛానల్ లేదు. సో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ ఈ ఒక్క వీడియో. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. దీన్ని జపించడం వల్ల చాలా థింగ్స్ జరుగుతాయి. సో నేను చెప్పాల్సింది చెప్పినా, నా జెన్యూన్ ట్రై. వ్యూస్ కోసం చేసింది కాదు, ఇంకో దానికోసం చేసింది కాదు, మీరు బాగుపడాలని చేసింది ఇది. ఇంకో 10 మందికి వెళ్ళగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. సో లవ్ యూ ఆల్ కామ్రేడ్స్. జై హింద్.